హాయ్ అండి, అందరికీ నమస్తే. మై బాస్ హస్బెండ్ ఫ్యాన్ 16. అఖిల చాలాసేపు నిద్రపోయింది. అబీర్ మాత్రం మామి పక్కనే కూర్చొని తన చూపంతా ఆమె మీద నిలిపి చూస్తూ ఉన్నాడు. ఒక్కరోజు ఆమె ఇంటికి రాకపోయినా అతను తట్టుకోలేకపోయాడు. మరి తానే ఆమెకు చెప్పకుండా వెళ్ళిపోయినప్పుడు ఆమె ఎలా అనిపించుంటుందో మరి. ఆ మొదటి ముద్దు తర్వాత అయితే అతను పూర్తిగా ఆమె ప్రేమలో మునిగిపోయాడు. అది అతని జీవితంలో మొదటి ముద్దు. అది ఎలా ఊహించని క్షణంలో జరిగింది. ఆమెకు ఏమనిపించుంటుందో. ఆమెకు అది నచ్చకపోయి ఉంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సిందేమో అంటూ అతని మనసు వరుసగా ప్రశ్నలు అడుగుతూనే ఉంది. పైగా ఆమెకు తన మీద కోపడ్డానికి మరో కొత్త కారణం కూడా దొరికిపోయింది అనిపించింది. ఏంటి అలా చూస్తున్నారు అని అఖిల బద్ధకంగా అడిగింది. ఇప్పుడే నిద్రలేచింది. కళ్ళు తెరిచి ఎదురుగా చూసేసరికి అబీర్ ముఖమే తనకు చాలా దగ్గరగా కనిపించింది. నా భార్యని చూస్తున్నాను, దాంట్లో నీకేమైనా ప్రాబ్లం ఉందా అని అబీర్ కొంచెం కోపంగానే అడిగాడు. సాయంత్రం 7 గంటలు అయింది. అఖిల మధ్యాహ్నం 3 గంటల నుంచి నిద్రపోతుంది. అంటే ఆయన ఎంతసేపు మేలుకొని ఉన్నాడో అర్థమవుతుంది. అదే విషయం గుర్తొచ్చి అబీర్కి మళ్ళీ ఆమె మీద కోపం వచ్చింది. నా అనుమానం ప్రకారం నేను మీ మీద కోపంగా ఉన్నాను అని అఖిల అంది. ఎందుకంటే తానే కోపంగా ఉన్నప్పుడు అతనే మళ్ళీ తన మీద కోపడ్డం ఎలా? అఖిల, నాకు తెలుసు, తప్పు నాది. నేను చేసిన పనికి నిజంగా క్షమించు. అమర్ వచ్చిన తర్వాత అన్ని క్లియర్ గా చెప్పాలి అనుకున్నాను. నిజానికి నేను నిజాన్ని దాచాను, కానీ ఒక అబద్ధం కూడా చెప్పలేదు. ఒకసారి గుర్తుకు చేసుకో. అమర్ నా స్నేహితుడని నేను ఎప్పుడైనా చెప్పానా అని అభిరామ కళ్ళల్లోకి నేరుగా చూస్తూ అడిగాడు. ఇక్కడ వాష్రూమ్ ఉందా? నేను ఫ్రెష్ అవ్వాలి అని అఖిల అడిగింది. అక్కడ వాష్రూమ్ ఉందని ఆమెకు ముందే తెలుసు. ఆయన ఏదో మాట మార్చాలనే ఉద్దేశంతో అలా అడిగింది. సరే అని అబీర్ చెప్పగానే ఆమె వెంటనే వాష్రూమ్ కి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి తర్వాత ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి అబీర్ ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. పద, ఇప్పుడు ఇంటికి వెళ్దాం అని తన బ్లేజర్ వేసుకుంటూ అబీర్ అన్నాడు. ఆమె కూడా వెంటనే లేచి తనతో రావాలని అతను ఆదేశించాడు. కానీ ఆమె అంత తేలిగ్గా ఒప్పుకుంటుందా? అస్సలు కాదు. నేను అమర్ ఇంటికి వెళ్తాను అని అఖిల అంది. ఇప్పుడు ఆమెకు అంతగా కోపం రావట్లేదు. ఉదయం జరిగిన ఆ మొదటి ముద్దు ఇంకా ఆమె పెదవులపై నిలిచిపోయినట్టే అనిపిస్తుంది. ఆ జ్ఞాపకం గుర్తొచ్చి తెలియకుండానే తన పెదవులను ముడుచుకుంది. నిజానికి ఆమెకు ఇంటికి వెళ్లాలని ఉంది, కానీ అతన్ని కొంచెం మాట పట్టించాలి అని అనిపించింది. ఇప్పుడు అబీర్ ఏం చేస్తాడో చూడాలని ఎదురు చూసింది. నేను నిన్ను అడగడం లేదు, చెప్తున్నాను అని అబీర్ గంభీరంగా అన్నాడు. అతని గొంతులో ఉన్న ఆ అధికారానికి ఎదుటివారు ఒప్పుకోవాల్సిందే అన్నట్టుగా ఉంది. ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా కొంచెం వినాలి కదా అని అఖిల అంది. కానీ అతని ఆ తీరు మాత్రం ఆమెకు చాలా నచ్చింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. మరేం లేట్ చేయకుండా అబీర్ నేరుగా ఆమెని చేతుల్లోకి ఎత్తుకున్నాడు. తలుపు తెరిచి బయటికి తీసుకొచ్చాడు. అబీర్, ఏం చేస్తున్నారు మీరు? దించండి నన్ను, అందరూ చూస్తున్నారు అని అఖిల సిగ్గుతో అంది. హోటల్లోని సిబ్బంది అంతా, అలాగే కెవిన్, షీలా కూడా వాళ్ళనే చూస్తున్నారు. సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడిపోయింది. నేను నా భార్యని ఇంటికి తీసుకెళ్తున్నాను, దాంట్లో నీకేమైనా సమస్య ఉందా అని అబీర్ ప్రశాంతంగా ముందుకు నడుస్తూ అన్నాడు. ఇలా చేయటంలో అతనికి ఎలాంటి సంకోచం లేదు. పైగా ఆమెను అలా తీసుకెళ్తున్నందుకు అతనికి ఆనందంగా అనిపించింది. మీ భార్య నడవగలదు మిస్టర్ రాయ్ సింగానియా అని అఖిల అంది. కానీ ఆమెకు ముఖం దాచుకునే అవకాశం కూడా లేదు. చుట్టూ ఉన్న వాళ్ళందరి చూపులు వారిపైనే నిలిచిపోయాయి. అయ్యో, ఎంతో అందమైన జంట కదా వీళ్ళు అని అక్కడ నిలబడి ఉన్న ఒక అమ్మాయి అతిథి తన భర్త చిరునవ్వుతో చెప్పింది. అవునుగా, ఇద్దరు ఎంత చక్కగా ఉన్నారో చూడు అని ఆ వ్యక్తి తన భార్యని చూసి నవ్వుతూ అన్నాడు. వెంటనే అతని భార్య చిరునవ్వుతో అతని పొట్టలో మెల్లగా మోచేతితో గుద్దింది. అఖిల, అబీర్ ఇద్దరు వాళ్ళ మాటలు విన్నారు. ఆ మాటలు వినగానే అఖిల ముఖం సిగ్గుతో మరింత ఎర్రబడిపోయింది. ఇప్పుడైనా మీ భార్యను నేలపై దించుతారా అని పార్కింగ్ దగ్గరకు వచ్చాక అఖిల అడిగింది. లిఫ్ట్ లో కూడా అతను ఆమెను అలాగే చేతుల్లోకి ఎత్తుకుని వచ్చాడు. లేదు అని అబీర్ చిన్నగా సమాధానం చెప్పి కారు తలుపు తెరిచి ఆమెను ఎంతో జాగ్రత్తగా సీట్లో కూర్చోబెట్టాడు. మీరు బాగానే ఉన్నారా అని అఖిల అతనిని సందేహంగా అడిగింది. అతని ప్రవర్తన ఆమెకు అసలు అర్థం కావట్లేదు. అంటే అని అబీర్ ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె మాటల అర్థం అతనికి పూర్తిగా అర్థం కాలేదు. ఏమీ లేదు అని అఖిల చెప్పి మౌనంగా కూర్చుంది. కానీ కారు ఇంటి వైపుకు వెళ్లకుండా మహిర్ డిజైనర్ షోరూం వైపు తిరిగింది. మనం ఇంటికి వెళ్ళడం లేదా అని అఖిల అడిగింది.
ఇంతసేపు చేసిన హడావిడి అంతా ఇంటికి తీసుకెళ్ళడానికి అనుకుంది కదా. నా భార్యను నాకు నచ్చిన చోటుకి తీసుకెళ్లే హక్కు నాకుంది అని అబీర్ ఆమె వైపుకు చూడకుండానే అన్నాడు. అయినా ఆ మాటలు విన్న క్షణమే అఖిల ఒళ్ళు జలతరించింది. అతని నోటి నుంచి నా భార్య అనే మాట వినిపించడం ఆమెకేదో తెలియని మధురమైన అనుభూతిని కలిగించింది. ఏంటండి ప్రతి మాటకి నా భార్య అని అంటూనే ఉన్నారు అని అఖిల సిగ్గుతో తల వంచి అడిగింది. ఎందుకు నువ్వు నా భార్య కదా అని అబీర్ ఈసారి ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ అడిగాడు. లక్కీగా అప్పటికే కారు షోరూమ్ ముందు ఆగిపోయింది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అఖిల వెంటనే మాట మార్చడానికి ప్రయత్నించింది. అతని చూపును తట్టుకోలేక తన చూపును మరో వైపుకు తిప్పుకుంది. ఉదయం నుంచి అతని ప్రవర్తన ఆమెకు కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడు ఏం చేస్తాడో అంచనా వేయలేకపోతుంది. అది నా ప్రశ్నకు సమాధానం కాదు అని అబీర్ ఇంకా ఆమెనే చూస్తూ అన్నాడు. అతని మనసు మాత్రం ఒకటే చెప్తుంది, ఆమె పెదవులను మరొకసారి తనివిగా చేసుకోమని. అవును నేను మీ భార్యని అని అఖిల మెల్లగా అంది. అయినా అతని ప్రవర్తన ఆమెకి ఇంకా అర్థం కావట్లేదు. నేను ముద్దు పెట్టుకోవచ్చా అని అబీర్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. ఆమె పెదవులపై తన తపన ఏమాత్రం తగ్గటం లేదు. ఎప్పుడు ఆత్మ నిగ్రహంతో ఉండే అబీర్ రాయ్ సింఘానియా ఈ క్షణంలో మాత్రం పూర్తిగా ఆతృతతో నిండిపోయాడు. ఏం అని అఖిల ఆశ్చర్యంతో అతని వైపుకు చూసింది. ఆమె ఆలోచనలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఇంతసేపు అటు ఇటు తిరిగిన ఆమె చూపు ఇప్పుడు పూర్తిగా అతని ముఖంపైనే నిలిచిపోయింది. అది అవునా కాదా అని అబీర్ అడిగాడు. అతనిలో దాగి ఉన్న ప్రేమ, రొమాన్స్ ఈ క్షణంలో ఉప్పొంగి బయటకు వస్తుంది. ఏమైంది అఖిల అని ఆమె తన వైపుకు ప్రశ్నార్థకంగా చూస్తూ ఉండటంతో అబీర్ అడిగాడు. అవును అని అఖిల మెల్లగా అంది. దేనికి అవును అని అబీర్ ఆశ్చర్యంగా అడిగాడు. మీరే కదా ఇప్పుడే నన్ను అడిగింది అని చెప్పబోయిన అఖిలకు ఒకసారిగా అర్థమైంది. అది నిజంగానే అబీర్ అడిగింది కాదు, తన మనసులోని కోరికే తనకి వినిపించింది. వెంటనే మరొకసారి సిగ్గుతో తల ఉంచుకుంది. ఆమె మనసులో బలంగా కోరుకునే విషయాలు కొన్నిసార్లు నిజంగానే ఎవరో చెప్పినట్టుగా అనిపించేవి. ఏం నేనేం అడిగాను అని అబీర్ అయోమయంగా అడిగాడు. ఆమె ఏం మాట్లాడుతుందో అతనికి ఏమాత్రం అర్థం కాలేదు. బయటికి వెళ్ళడమా అని అఖిల వెంటనే మాట మార్చేసింది. ఇప్పుడు తనకు అతని ముద్దు కావాలని ఎలా చెప్పగలదు? పద పద అని అబీర్ కారులో నుంచి దిగి బయటకు వచ్చాడు. అఖిల కూడా అతని వెంటనే నడిచింది. ఇద్దరూ మరోసారి మహిర్ ఓబ్రాయ్ డిజైనర్ స్టూడియోకి చేరుకున్నారు. చెప్పండి సార్, నేను మీకు ఎలా సహాయం చేయగలను అని ఆ రోజు రిసెప్షన్ లో ఉన్న ఒక యువతి మృదువైన ఆకర్షణీయమైన గొంతుతో అడిగింది. ఇక ఆమె చూపంతా అబీర్ పైనే నిలిచిపోయింది. అది గమనించిన అఖిల కళ్ళు పెద్దవయ్యాయి. వెంటనే అబీర్ దగ్గరకు వెళ్లి అతని చేతిని తన చేతిలోకి పట్టుకుంది బిగ్గా. అబీర్ ఆశ్చర్యంగా ఆమెని చూస్తూ ఉండిపోయాడు. సాధారణంగా ఆమె ఇలా ముందుకొచ్చి తన చెయ్యి పట్టుకుంటుందని అతను ఊహించలేదు. కానీ ఆమె ఆ చిన్న స్వాధీన భావం అతనికి బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందో అతనికే పూర్తిగా తెలియదు. అరే అబీర్ బాయ్ లోపలికి రా, నమస్తే వదినా అని మహిర్ అన్నాడు. స్టూడియో మూసి ఇంటికి వెళ్ళబోతూ ఉండగా అబీర్ కనిపించడంతో వారిని ఆహ్వానించాడు. రిసెప్షన్ లో నిలబడి ఉన్న ఇక అమ్మాయి వైపుకు అతను ఒకసారి కూడా చూడలేదు. ఆ డ్రెస్ రెడీ అయిందా అని అబీర్ నేరుగా అసలు విషయానికి వచ్చేశాడు. అవును రెడీ అయింది అని మహిర్ చెప్పి వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకెళ్లాడు. వెంటనే ఆ డ్రెస్ తీసుకొచ్చి వారు ముందుంచాడు. అఖిల అయితే ఆశ్చర్యంతో దానిని చూస్తూ ఉండిపోయింది. ఆ డ్రెస్ పై ఉన్న డిజైన్ చాలా సింపుల్ గా ఉన్న ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంది. అఖిల అని అబీరు ఆ డ్రెస్ ఆమె చేతిలో పెట్టి దాన్ని వేసుకుని బయటికి రావాలని ఆశగా ఆమె వైపుకి చూశాడు. అఖిలకు మాత్రం భయంగానే అనిపించింది. ఆ డ్రెస్ అంత అందంగా ఉండటంతో అది నిజంగా తనకి నప్పుతుందా లేదా అన్న సందేహమే ఆమె మనసును పట్టుకుంది. నేనా అని అఖిల ఆశ్చర్యంగా అడిగింది. అవును అని అబీర్ చాలా ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. అఖిల వెంటనే అక్కడున్న చేంజింగ్ రూమ్ లోకి వెళ్ళింది. ఆమె ఆ డ్రెస్ ని చాలా ఈజీగానే వేసుకుంది. అది ఆమెకు సరిగ్గా సరిపోయింది. కానీ వెనుక ఉన్న జిప్పు మాత్రం ఆమెకు వేయడం కుదరలేదు. చాలాసేపు ప్రయత్నించింది. సగం వరకు మాత్రమే లాగగలిగింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళలేదు. అఖిల ఏమైనా ప్రాబ్లమా అని ఆమె చాలా సేపటికి బయటికి రాకపోవడంతో అబీర్ అడిగాడు. ఉంది అని అఖిల మెల్లగా చెప్పింది. బాయ్ వదినికి జిప్పు వేయడం కుదరడం లేదనుకుంటా అని మహిర్ వెంటనే అర్థం చేసుకున్నాడు. అప్పటికే స్టూడియోలోని సిబ్బంది అంతా ఇంటికి వెళ్ళిపోయారు. లక్కీగా మహిర్ మాత్రం ఇంకా అక్కడే ఉన్నాడు. లేకపోతే అబీర్ అతన్ని ఇంటి నుంచి అయినా తిరిగి పిలిపించేవాడు. ఇప్పుడు ఏం చేయాలి అని అబీర్ కొంచెం అసహనంగా మహిర్ వైపుకు చూశాడు.
తన భార్యకు ఇబ్బంది కలిగించేలా ఇలాంటి డ్రెస్ ఎందుకు తయారు చేశాడన్న భావన అతని మనసులో మెదిలింది. నిజంగానే అడుగుతున్నావా? వెళ్ళి సహాయం చెయ్యి, ఆమె నీ భార్యే కదా అని మహీర్ ప్రశ్నార్థకంగా చూశాడు. అబీర్ చేంజింగ్ రూమ్ తలుపు దగ్గరికి వెళ్ళి, అకిరా నేను హెల్ప్ చేయనా అని అనుమానంగా అడిగాడు. కాసేపటి క్రితం వరకు నా భార్య అని ఎంతో ధైర్యంగా చెప్పిన అతను ఇప్పుడు ఈ చిన్న విషయంలో మాత్రం కొంచెం తడబడుతున్నాడు. సరే అని అకిరా అంది. ఆమెకు మరో మార్గం కూడా లేదు. ఈ రోజు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు అతని హెల్ప్ తీసుకోవాల్సిందే. తలుపు కొద్దిగా తెరిచి అతనికి లోపలికి వచ్చేంత చోటిచ్చింది. జిప్పు ఎక్కడుంది అని అబీర్ అడిగాడు. ఆమె మాత్రం అతని వైపుకు తిరిగి నిలబడి ఉంది. వెనక్కి తిరుగు అనే మాట కూడా అతని నోట రావట్లేదు. అకిరా తన పొడవాటి జుట్టంతా ముందుకు వేసుకుని నెమ్మదిగా వెనక్కి తిరిగింది. అబీర్ జిప్పు వేయటానికి చేయి చాచాడు. కానీ అతని చేతులు చిన్నగా వణుకుతున్నాయి. ఏమైంది, మీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి అని అకిరా మెల్లగా అడిగింది. అతని చేయి వణుకు ఆమె వీపుకు తాకుతూ స్పష్టంగా అనిపించింది. ఏం లేదు అని అబీర్ వెంటనే జిప్పు పూర్తిగా లాగేశాడు. ఆ తర్వాత మరోసారి ఆమె వైపుకు చూశాడు. ఆ క్షణంలో ఆమె అతనికి స్వర్గం నుంచి దిగివచ్చిన అప్సరసలా కనిపించింది. పదండి బయటికి వెళ్దామా అని అకిరా అడిగింది. ఎందుకు అని అబీర్ ఆశ్చర్యంగా అడిగాడు. తనకు ఆమెను చూసేయడంతోనే అయిపోయింది. ఇక బయటకు వెళ్లాల్సిన అవసరం ఏముందని అతనికి అనిపించింది. అంటే మహీర్ సార్ డ్రెస్ ఫిట్టింగ్ సరిగ్గా ఉందో లేదో చూడాలి కదా అని అకిరా అంది. అతని ప్రవర్తన ఈ రోజంతా కాస్త భిన్నంగా ఉండటంతో ఆమెకు మళ్ళీ ఆశ్చర్యంగా అనిపించింది. అవసరం లేదు అని అబీర్ అన్నాడు. ఇక ఈ క్షణంలో అయితే ఆమెను ప్రపంచం మొత్తం నుంచి దాచిపెట్టాలని అతనికి అనిపించింది. వదిన ఏమైంది, డ్రెస్ ఫిట్టింగ్ సరిగ్గా ఉందో లేదో ఒకసారి చూపించండి అని బయట నుంచి మహీర్ గొంతు వినిపించింది. అకీరా అభిని ఏమాత్రం అడగకుండా బయటకు వచ్చింది. ఆమెను చూసిన మహీర్ ఒక్కసారిగా ఆమె వైపుకు చూస్తూనే ఉండిపోయాడు. వదిన మీ ముందు డ్రెస్ కూడా వెలవెలబోయినట్టుంది అని మహీర్ నిజాయితీగా అన్నాడు. కానీ అతను అలా ఆమెను చూస్తూ ఉండడానికి గమనించిన అబీర్ వెంటనే వెళ్లి తన చేతులతో మహీర్ కళ్ళను మూసేశాడు. ఆమె నా భార్య మహీర్, ఆమె వైపుకు అలా చూసేంత ధైర్యం నువ్వు చెయ్యొద్దు అని అబీర్ గంభీరంగా అన్నాడు. మహీర్ చూపు అతనికి అస్సలు నచ్చలేదు. మరోసారి అతని నోటి నుంచి నా భార్య అనే మాట వినగానే అకీరా ఆశ్చర్యంగా అతని వైపుకు చూసింది. అరే బాయ్, అది నాకు తెలుసు, కానీ డ్రెస్ ఫిట్టింగ్ సరిగ్గా ఉందో లేదో అయినా చూడనివ్వు అని మహీర్ నవ్వుతూ అన్నాడు. అబీర్ అయితే అతనికి చూసే అవకాశం కూడా ఇవ్వటం లేదు. అబీర్ ప్లీజ్ అని అకీరా కళ్ళతోనే వేడుకుంది. వెంటనే అబీర్ తన చేతులను మహీర్ కళ్ళపై నుండి తీసేశాడు. పర్ఫెక్ట్ గా ఉంది వదినా, మీకు ఎక్కడైనా ఇబ్బందిగా అనిపిస్తే చెప్పండి అని మహీర్ అడిగాడు. ఆమె వైపుకు చూడొద్దు, లేదంటే నిన్ను చంపేస్తాను అని అబీర్ మెల్లగా మహీర్ చెవిలో అన్నాడు. అది విన్న మహీర్ వెంటనే తన చూపును మరో వైపుకు అయితే తిప్పుకున్నాడు. అబీర్ సరదాగా చెప్పడం లేదని అతనికి బాగా తెలుసు. చాలా కంఫర్ట్ గా ఉంది అని అకీరా చెప్పింది. తర్వాత మళ్ళీ తన డ్రెస్ మార్చుకుని ఇద్దరు ఇంటికి బయలుదేరారు. నీకేమైంది అని కారులో అడిగింది అకిరా. ఈ రోజు అతను పూర్తిగా కొత్తగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకు అని అబీర్ ప్రశ్నించాడు. ఏమీ లేదు అని అకిరా చిన్నగా నవ్వింది. ఎప్పుడు మౌనంగా ఉండే మనిషి ఈ రోజు మామూలు కన్నా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. పైగా ప్రతి రెండో మాటలో నా భార్య అంటూనే ఉన్నాడు. ఆ విషయం గుర్తొచ్చి ఆమెకు తెలియకుండానే నవ్వొచ్చింది. ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. దారంతా ఇద్దరి మధ్య పెద్దగా మాటలు జరగలేదు. కానీ ఇంట్లో మాత్రం కెవిన్ చేసిన ఒక విచిత్రమైన పని వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. తలుపు తెరిచి లోపలికి వెళ్ళగానే ఇంటంతా రకరకాల ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కనిపించాయి. ఇక క్రేప్, బ్యాండేజ్లు, ఇక మసాజ్ జెలలు, బాంబులు అన్ని కూడా ఇలా ఎన్నో వస్తువులు చక్కగా వరుసగా అమర్చాడు. వాటి మధ్యలో కెవిన్ మాత్రం పెద్ద చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. ఇదంతా ఏంటి కెవిన్ అని అబీర్ అతని వైపుకు వింతగా చూస్తూ అడిగాడు. తన జీవితంలో ఒక్క విచిత్రమైన పాత్ర ఒక్కో రోజు చేరుతూనే ఉందని అతనికి అనిపించింది. మేడంకి నొప్పిగా ఉంది కదా, అందుకే వారికి కొంచెం ఉపశమనం కలగాలని ఇవన్నీ తీసుకొచ్చాను అని కెవిన్ అమాయకంగా అన్నాడు. మీకు అలా ఎందుకు అనిపించింది అని అబీర్ అడిగాడు. మీరు మేడంని చేతుల్లోకి ఎత్తుకుని కింద అంతస్తు వరకు తీసుకెళ్లారు, అందుకే వారికి చాలా ఇబ్బందిగా ఉందనుకున్నాను అని కెవిన్ చెప్పాడు. ఆమె తర్వాత తన కాళ్ళపై తానే నడుచుకుంటూ వచ్చిన విషయమే అతని దృష్టికి రాలేదు. అది పక్కన పెడితే ప్రేమలో ఇలాంటి క్షణాలు కూడా ఉంటాయని అతనికి అసలు తెలియదు. కెవిన్ చెప్పిన కారణమే నా కిరకు నవ్వాగలేదు. అబీర్ పెదవుల మీద కూడా చిరునవ్వు విరిసింది. ఇవన్నీ 10 నిమిషాల్లో ఇక్కడి నుంచి తీసేయాలి.
అని అబీర్ తన నవ్వును అదుపు చేసుకుంటూ అన్నాడు. ఎందుకు? మీరు ఇప్పటికే మేడంను హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించారా అని కెవిన్ అమాయకంగా అడిగాడు. కెవిన్, ఆమెకేమీ కాలేదు, ఆమె పూర్తిగా బాగానే ఉంది, వీటిలో దేనికి ఏది ఇప్పుడు అవసరం లేదు అని అబీర్ అన్నాడు. కెవిన్ అమాయకత్వం చూసి అబీర్కు ఆ రోజు మొదటిసారి మనస్ఫూర్తిగా నవ్వొచ్చింది. కెవిన్ తలుచుకుని. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.